ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతమైంది. వాళ్ళ కలెక్టరేట్ల ముట్టడికి వారు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు కార్మికులను. అయితే వారిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో పోలీసులు నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనలో స్పృహ తప్పిపడిపోయింది ఓ కార్మికురాలు. కలెక్టరేట్ల దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. రైట్, మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం కూడా చర్చలు జరిపింది. అయితే గతంలో ఆ చర్చలు విఫలమయ్యాయి. కనీస వేతనాన్ని 24,000కు పెంచాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. నేపథ్యంలో వారు ఆందోళనకు ఉపక్రమించారని చెప్పుకోవచ్చు. రైట్, మున్సిపల్ కార్మికుల ఆందోళనపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాము అందిస్తారు. మున్సిపల్ కార్మికులు కలెక్టరేట్ల ముట్టడికి అయితే ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలో మొత్తం అందరిని అరెస్ట్ చేసి ఇలా బస్సుల్లో ఎక్కించి తీసుకెళ్తున్నారు. మనం చూడొచ్చు, బస్సుల్లో ఎక్కించి వీళ్ళని తీసుకెళ్తున్నారు. వరుసగా అందరినీ కూడా ఎక్కడా కూడా ఎవరిని తీసుకుని వెళ్లి కలెక్టరేట్ల ముట్టడి చేయనివ్వకుండా వీళ్ళని ఆపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళందరినీ కూడా అంటే వీళ్ళ డిమాండ్లను కూడా ఇంకా పూర్తిగా పరిష్కరించలేదు. 3 సార్లు ఇప్పటికీ జరిగినప్పటికీ కూడా ఇంకా వీళ్ళని పట్టించుకోని పరిస్థితి అయితే ఉందంటూ కూడా వీళ్ళందరూ ఈ రోజు కలెక్టరేట్ల ముట్టడికి ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పత్రం ఇవ్వడానికి వచ్చిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు. వినతి పత్రం ఇవ్వడానికే వచ్చింది వ్యవసాయ కార్మిక సంఘం. సాగు భూములకి పట్టాలు ఇవ్వాలని వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు. అయితే మున్సిపల్ కార్మికులు కాకుండా అందులో ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా మొత్తం అందరినీ మున్సిపల్ కార్మికులను కూడా అందరినీ అరెస్ట్ చేసి వాళ్ళని వివిధ ప్రదేశాలకైతే తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మున్సిపల్ కార్మికుల యొక్క ధర్నా మాత్రం ఈ రోజుకు కొనసాగుతూనే ఉంది. ఈ రోజు అందులో భాగంగా కలెక్టరేట్లను ముట్టడి చేసి కలెక్టర్ వద్దకు వెళ్లి వినతి పత్రాలు ఇవ్వాలని అనుకున్నారు. అయితే కలెక్టరేట్ల ముట్టడిని అడ్డుకుంటూ కూడా మొత్తం అందరినీ ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి పలు ప్రదేశాలకైతే విజయవాడలో తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.